చీచు స్పెషల్. వావ్, ఇంత బాగుంది. ఏంటిది? టేస్ట్ చూసి చెప్పు ఏంటనేది. టేస్ట్ ఎలా ఉందో చెప్పిన తర్వాత ఏంటిదని చెప్పేసి చెప్తాను నేను. ఓకే, ఎట్లని చెప్పు ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంది కుట్టు, నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. టేస్ట్ చూస్తున్నా బట్ సిమిలర్ టు బిర్యానీ టేస్ట్ అనిపిస్తుంది, కానీ బిర్యానీ కాదు ఇది. వెజిటేబుల్ బిర్యానీ కాదు, నాన్ వెజ్ బిర్యానీ కాదు, అది కాదు. కానీ బాగుంది. బాగుందా? కలర్ఫుల్ గా డెకరేట్ చేసినావు, పైన పుదీనా పెట్టినావు, ఆనియన్స్ కట్ చేసినావు. నైస్. సో సూపర్ యమ్మీ, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చీచు ఏం పులావ్ అర్థమైందా? నాకు తెలీదు కానీ చాలా బాగుంది. బాగుందా? మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? నీకు కూడా తెలుసుకోవాలని ఉందా చీచు? తెలుసుకోవాలని ఉంది. ఏంటి చెప్పు కిట్టు, ఇది ఆకుకూరల పులావ్. మన గార్డెన్ లో ఉన్న ఆకుకూరలన్నీ వేసేసి పులావ్ చేశాను. ఆకుకూరల పులావా? యా. అక్కడ కొన్ని తోటకూరలు ఏమేమో కర్రీలు ఉండాలి, అవి తెంపుకొచ్చి చేసినావా? యా, కొన్ని ఆకుకూరలు వేసి పులావ్ చేశాను. వెజిటేరియన్స్ కి చాలా అంటే చాలా బెస్ట్ పులావ్, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ హెల్దీ అండ్ టేస్టీ, వెజిటేరియన్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. మా చీచిగాడు కూడా బాగా నచ్చింది. ఇప్పుడు ఎలా తెలుసుకుందామో ఎలా చేద్దామో చూద్దాం అదండి. నాకు మాత్రం చాలా నచ్చింది గైస్, హెల్దీ రెసిపీ. ముందుగా కావాల్సిన మనకు ఆకుకూరలు అండి. ఇది మా టెర్రస్ గార్డెన్లోది. చుక్కకూర అయితే మా టెర్రస్ గార్డెన్లోదే, కానీ బట్ మా ఓనర్ టెర్రస్ గార్డెన్లోది. చుక్కకూర తీసుకున్నాను. మీకు కావాల్సిన ఆకుకూరలు ఏదైనా తీసేసుకోండి. నా దగ్గర ఉన్నాయి చుక్కకూర ఒకటి, అది కట్ చేశాను. కొంచెం అన్ని ఆకుకూరలన్నీ కొంచెం కొంచెం వేసేసాను, కానీ చుక్కకూర నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తినడం. ఆ తర్వాత మా గార్డెన్లోది గోంగూర అంటే అందరికి ఇష్టం అనుకోండి. ఆ తర్వాత పాలకూర మన హార్వెస్టింగ్ చేయగా మళ్ళీ పాలకూర వచ్చేసింది, అది కొంచెం తీసేసుకున్నాను. ఆ తర్వాత తోటకూర కూడా ఉంది మా గార్డెన్లో. తోటకూర ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది, కొంచెం తోటకూర తెంపేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పుదీనా గార్నిష్ కోసం, కొంచెం కర్రీలో వేయడానికి అని చెప్పేసి. ఆ తర్వాత ఆకుకూరలన్నీ కడిగేసేసి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, మా ఇద్దరికి ఫుల్గా సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్ తీసేసుకొని ఒక 3 times కడిగేసేసి వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మనకు కావాల్సిన మసాలా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా లూజ్ మసాలా అంటారు. ఆ తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం కప్పు పెరుగు, 1/2 cup అనుకోండి, పెరుగు సరిపోతుంది. ఒక కడాయి తీసేసుకోండి, మీకు నచ్చిన బౌల్ తీసేసుకొని పర్లేదు. దాంట్లో ఒక 2 cups ఆయిల్ వేసేసి అది వేడవ్వగానే బగారాకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసేసి అది 2 minutes ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసేయండి. అది ఫ్రై అవ్వగానే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి ఒక 2 minutes ఫ్రై చేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసి ఒక 2 minutes ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదండి, అవి వేసేసి కలిపేసేసి క్యాప్ పెట్టేసేయండి. ఒక 3 to 5 minutes వరకైనా పర్లేదు, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఆ కూర మొత్తం దగ్గర అవుతుంది. ఆ తర్వాత ఉప్పు, కారం వేసేసి కలిపేసేయండి. ఆ తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇది వేసి ఒక 3 to 4 minutes ఫ్రై అవ్వగానే ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి రాగానే ఒక 1/2 cup కట్ వేసేసేయండి. అది కలిపేసి ఒక 2 minutesలోనే మీకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. కొంచెం గార్నిష్ కోసం పుదీనా వేసేయండి. ఆ తర్వాత 1 glassకి నేను 1.5 glass వాటర్ తీసుకున్నాను, నానబెట్టాను కాబట్టి బియ్యం. మీరు బియ్యం నానబెట్టి లేకుంటే 2 glasses వేసేయండి. నానబెట్టి ఉందండి 1.5 glass సరిపోతుంది. అది వేసి ఒక పొంగు రాగానే మనం ముందుగా నానబెట్టిన రైస్ వేసేయండి. మధ్యలో ఒక 2-3 times కలుపుతుండని సిమ్లో పెట్టేసి మనం రైస్ ఉడికించినట్టే. లేదంటే మీకు కుక్కర్ ఉందండి, కుక్కర్లో వేసేసి ఒక 3 whistles రానివ్వండి, సరిపోతుంది. రెడీ. చాలా సింపుల్, చాలా ఈజీ, కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వాడికి కూడా బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బాయ్. చీచు స్పెషల్. వావ్, ఇంత బాగుంది. బిర్యానీలో ఉంది, బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది, కానీ చికెన్ బిర్యానీ కాదు ఇది, వెజిటేబుల్ బిర్యానీయా? వెజిటేబుల్స్ ఇక్కడ కనిపిస్తుంది, పుదీనా గిట్ట ఎక్కువ ఉన్నాయి. వెజిటేబుల్స్ పుదీనా రైస్ గిట్ట కాదు, పుదీనా రైసా? ఎలా ఉంది చెప్పు ఫస్ట్. కానీ చాలా బాగుంది, స్పైసీగా, టేస్టీగా. ఎట్లుంది? చాలా బాగుంది, స్పైసీగా, టేస్టీగా. వావ్, డిలీషియస్.